నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. పోతే నిన్న మా ఫ్రెండు నన్ను ఒక 2 క్వశ్చన్లు అడిగాడు. అంటే అతను వైసీపీ లవరు, బట్ అపోజ్ చేయాలి కానీ. కాకపోతే నాకు డౌటు ఉదయాన్నే తట్టిందనమాట. ఎందుకనంటే ఇప్పుడు అన్న మంచోడు అనుకుందాం, గజన్ అన్న మంచోడు అనుకుందాం. మరి అనుకున్నప్పుడు అంటే అందరూ స్కాములు చేస్తున్నారు కదా, అన్న కూడా చేయొచ్చు అని అడగచ్చు. మా వాడు ఏం చెప్పంటే వైసీపీ గవర్నమెంట్ పీరియడ్లో ఫండ్ రిలీజ్ అయింది రోడ్లకి, కానీ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వకూడదు, నెక్స్ట్ ఇవ్వాలని చెప్పి గెలిచిన తర్వాత ఇచ్చారు, అందుకని రోడ్లు వేశారు. నాకు ఒక తెలిసి ఇప్పటికీ 40 సంవత్సరాలు ఉంటుంది. పార్టీలో 20 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు ఎలక్షన్స్ అయ్యాయి. ఈ 4 సంవత్సరాల్లో ట్రైబల్ పీపుల్కి రోడ్లు వేసిన సిచ్యువేషన్ ఎప్పుడు నేను చూడలే. ఈ పీరియడ్లో చూసా. దట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి. ఒకటి. రెండోది, సరే ఆయన చాలా మంచోడే అనుకుందాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోరే అనుకుందాం. మంచోరైనప్పుడు ఇప్పుడు ఎంత స్కామ్ చేస్తే సరిపోతుందో తెలియదా? సొంత చెల్లిని తల్లిని బయటపెట్టేస్తారా? అది ఆలోచించండి. వాళ్ళని ఆయన వేస్తే కదా, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి యేసుప్రభు ఫ్రెండే కదా ఈయన జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు తల్లిని చెల్లిని దూరం పెట్టేశారు? సరే అది కూడా వదిలేద్దాం, అది కూడా వద్దు, ఓకేనా? సొంత చిన్నాయన్ని చంపేసినటువంటి వ్యక్తిని 5 సంవత్సరాల పీరియడ్లో కాపాడలేకపోయినాడు. ఎందుకని? కనిపెట్టలేకపోయినాడే, ఎందుకని? సరే అది కూడా వదిలేద్దాం, అది కూడా వద్దు. సరే పోతే వాళ్ళ పార్టీలో ప్రతి నాయకుడు ఇప్పి చూపించడం, మటలు చేసి ఇంటికి తీసుకుపెట్టడం, వాటికి సమాధానం ఏది? జాబులు ఇచ్చినాడు, సచివాలయం వాటిని అంటారా? ప్రతి ఇయర్ క్యాలెండర్ వదులుతున్నాడు. మన క్యాలెండర్ మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి అట్లుంటాయి. అట్లాగా వాటిల్లో ఏ రోజు ఏమొస్తాయి, ఏ ఫెస్టివల్స్ వస్తాయని క్యాలెండర్ వదులుతున్నాడు. ఏదే ఇప్పుడు నేను అనేది, కంపెనీస్ వస్తే పిల్లల బాగోలు. ఇప్పుడు మనం మీ పిల్లకాయలనుకోండి, వాడు ప్రతి ఒక్కడు ఎంపీసీ ఎందుకంటే బీటెక్ చేయాలి. టెక్ చేస్తే ఏమొస్తారంటే జాబ్ చేస్తుంది, వెంటనే ఇంతలా జాబ్ చేస్తే 50,000, 60,000, ₹1,00,000 వస్తుంది. ఏడ పెడకదనాలు నువ్వు? దాన్ని కూడా పెడతాను, నేను వీడియో పెడతాను. ఎంతమంది బీటెక్ చేసి ఖాళీగా ఆడుకుంటున్నారు చెప్పండి.